ఓకే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటేమిటంటే, నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో, ప్లీజ్ దయచేసి వినండి, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కేటగారికల్లీ చెప్పింది ఏమిటంటే, సభానాయకుడు ఈ రోజున మీరు 344 ఇచ్చారు, అదే మా ప్రధాన అంశం కూడా. కాబట్టి నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ సఫిషియెంట్ టైం ఇచ్చి మాట్లాడండి అని చెప్పి వారు అన్నారు. దానికి మీరున్నారు, బీజేపీ వారు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. దానికి ఒప్పుకున్నారు. ఒకటి. రెండో చెప్తానండి, చెప్తాను, లెట్ మీ క్లారిఫై. మీరు లేరు కాబట్టి మీకు చెప్పాలి నేను. రెండోది ఏమిటంటే, ఒక ఎజెండాలో అంశం ఇన్కంప్లీట్గా చర్చ జరిగినప్పుడు మరుసటి రోజు ఆ అంశం పూర్తి చేయడానికి ప్రయారిటీ వస్తుంది. రెండు. మూడోది ఏంటంటే, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాకు అవకాశాలు రావంటున్నారు. మీరు కావాల్సినంత టైం తీసుకోండి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాట్ ఓన్లీ క్లారిఫికేషన్, వర్కింగ్ లంచ్ తీసుకొని మేము ఎంతసేపు మాట్లాడవచ్చు. వాట్ మోర్ యూ వాంట్? ఐ థింక్ లైక్ వీ కెన్ గో టు ది క్వశ్చన్ అవర్. మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. తీసుకోండి అధ్యక్ష. ఎక్కడైనా కూడా ప్రధానమైన అంశం ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు అధ్యక్ష చర్చ జరిగిన తర్వాతనే స్టేట్మెంట్ ఇస్తారు. కానీ స్టేట్మెంట్ నేను ఇచ్చేసిన తర్వాత మీరు చర్చ జరుపుకోండి అన్న మాట నేను ఎక్కడా విన్నా. అది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతుంది అధ్యక్ష. ఇది అసలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది అధ్యక్ష? స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది? ఎక్కడైనా కూడా కామన్ సెన్స్ ఉండాలి. చర్చ ఫస్ట్ జరగాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. అట్లాంటిది మీరు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేస్తారట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరిగేదానికి ఏముంది అధ్యక్ష? ఒక్క ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే మీరిచ్చే ఈ స్టేట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రూల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి గవర్నమెంట్ has got every right to give a statement on the floor of the house on any particular issue or any issue arising recently. అంచేత మా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. మాకు చర్చ పెట్టండి అంటాం, మీకు రైట్ లేదు అధ్యక్ష. ఇంకేదంటే ఇక్కడ గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ అయిన తర్వాత ప్రైవేట్ బిజినెస్ ఉంటుంది. అదేవిధంగా మీ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాలు కూడా చర్చించుకోవచ్చు. అంచేత కావాలని స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు డిస్కస్ చేయండి. డిస్కస్ చేయొద్దంటే కదా మీకు ప్రాబ్లం. అన్ని మీరు ఊహించుకుని ఈ విధంగా మాట్లాడి అసెంబ్లీని స్టాల్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఏదో మాట్లాడితే వెళ్ళకి రావడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. దీన్ని అలౌ చేసినట్లయితే మనకు బిజినెస్ కూడా అవుతుంది అధ్యక్ష. ఉన్నటువంటి ఇంకా మూడు రోజులే ఉన్నాయి. ఈ రోజుతో పాటు 4 రోజులు ఉంటాయి. అంటే ఈ 4 రోజులు గవర్నమెంట్ బిజినెస్ చాలా ఉంది. మీరు కూడా మీరు ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవసరం ఉంది. మేము డిస్కస్ చేయం. మాకు చర్చే కావాలంటే గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. దాంట్లో అనుమానం లేదు అధ్యక్ష. గవర్నమెంట్ విల్ గో ఇన్ అకార్డెన్స్ విత్ ది డెసిషన్ టేకెన్ బై ది బీఎస్సీ. ఆ బీఎస్సీ డెసిషన్ మీరు కట్టుబడి ఉంటాం. మీ వాళ్ళు చెప్పినట్టు కూడా మీరు వినరు. మీకు వినే సాంప్రదాయం లేదు. మీకు మూర్ఖత్వంతో ఈ శాసనసభను అడ్డుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. మీరు ఈ విధంగా కంటిన్యూస్గా అడ్డుకున్నారంటే ఐ రిక్వెస్ట్ ద స్పీకర్ టు టేక్ నెసరీ యాక్షన్.